Khatarnak comedy show. Let's welcome Rocking Rakesh and T. Let's welcome them. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి ఒక బంగారం ఇంకొక బంగారం వేసుకోవడానికి మొదటిసారి చూస్తున్నానే నా బంగారు కొండ. నా బంగారు కొండ. మనం ఇలా పొగుడుకుంటే దిష్టేం తగల కదా. అమ్మో తగులుతుందండి. ఊరుకోవా, ఇక్కడ ఎవడు కాదు బంగారం, అందరు బంగారాలే ఇక్కడ. అంటే ఖుష్బూ గారు మేలు మీ బంగారమే. అవునా? అంటే రష్మి రష్మి పాత బంగారమే. నేను మీతో మాట్లాడను. ఏ దేనికి? నిన్న మా నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా ఫ్రాడ్ ఫోన్లు ఎత్తొద్దని. అంటే మా నాన్నకు కూడా చెప్తాను మీ ఫోన్స్ ఎత్తొద్దని. మీ నాన్న పెద్ద ఫ్రాడ్. ఏం చేశాడండి? పెళ్లి చేసుకునేటప్పుడు ఏమన్నాడు? కట్నం కింద ఉన్నదంతా నీకే ఇస్తా అన్నాడు. ఇచ్చాడు కదా. ఏమున్నది? ఆయన కనిపించిన ఉన్న బంగారం ఉంటదిగా కొండ, దాన్ని పెట్టారు పోషించలేక చస్తున్నా. ఎక్కడ మీ తమ్ముడు? బయట ఏంటి మేక సౌండ్ వస్తుంది? ఆదివారం కదా బా. ఆదివారం అయితే పావు కేజీయో కేజీయో తెచ్చుకుంటారా? అందుకే బా ఇది నీకు, మరి అది నాకు. మన స్కిట్ కు దిష్టి తగలకుండా ఉండాలని ఇంత పెద్ద గుమ్మడికాయ కట్టే. ఏమైంది అక్కడ? అంటే వాడు డైటింగ్ చేస్తున్నాడు కదండి, జ్యూస్ కోసం అనుకుని జ్యూస్ చేసుకుని తాగాడు. అది దిష్టి కట్టిందిరా, అరిగిందా? ఏముంది బా, కళ్ళు మూసుకుంటే అరిగిపోదు. నిన్నటికి నిన్న బండికి నిమ్మకాయలు కట్టానండి. ఆ నిమ్మకాయలు తీసుకెళ్లి పులిహోర చేసుకొని తిన్నాడండి ఈడు. బాగుంది బా. బాగుంది బాబా. ఏంటి బా ఎదురుంగింటే పెద్ద గొడవ జరుగుతుంది. ఏమైంది? 30 మందికి భోజనాలు సరిపోలేదని కొట్టుకుంటున్నారండి. ఎందుకో? వీడు వెళ్ళేసి వచ్చాడు తినటానికి. నాకు కూడా సరిపోలేదు బా. ఒరే 30 మంది భోజనం ఒక్కటి తింటున్నావు అంటే ఏం సరిపోతుందిరా నాకు? ఏంటి బా, ఏమంటారు నన్ను? ఏమీ లేదురా. చచ్చిపోతుంటా. హలో, ఏంటి చంటి ఐపీ పెట్టాడా? ఇప్పటికిప్పుడు ఆ డబ్బు నన్ను కట్టమంటున్నారా? 24 గంటలు ఆ డబ్బు కట్టేస్తాను. ఏమీ లేదు. ఇప్పుడు ఈ బంగారం ఉంది కదా, శ్రావణ మాసం వస్తుంది కదా. అవునండి. ఈ పాత బంగారాన్ని వేసుకుని బయటికి వెళ్తే చండాలంగా ఉంటుంది. అందుకే ఆ బంగారాన్ని తీసి నాకు ఇచ్చావనుకో, దానికి మెరుగు పట్టిస్తా. నిజంగానా? నిజంగా నాన్న. ఇదిగోండి. ఇచ్చేరా బంగారు తల్లి. బా నేను కూడా వస్తా బా. ఏవద్దురా, బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను రా. నేను నాలే నువ్వే వెళ్ళు. ఈ బంగారాన్ని పెట్టేసి అర్జెంట్ గా అప్పు తీర్చేస్తే నేను బయటపడిపోతా. డాన్స్ చేసిన కాడికి చాలు కానీ నాకు బ్యాంకులో పని ఉన్నది. తొందరగా వెళ్ళి నా బ్రాస్లెట్ తీసుకొని రా. ఇంకోండి బ్రాస్లెట్. సరేలే, నేను వెళ్ళేసి వస్తా. ఏమండి? ఏంటి? మీకు లంచ్ కి చికెన్ కర్రీ చేశాను. సరేలేవే. ఇంకేమైనా కావాలా? నీకేమన్నా కావాలా అది చెప్పు ఫస్ట్. శ్రావణ మాసం వస్తుంది కదా, 7 వారాల నగలు కావాలి. వచ్చే వారమే నేను ఉండనో నాకే డౌట్ ఉన్నది. నీకు 7 వారాలు కావాలనా? ఇప్పుడు నాకు చేపిస్తారా లేదా? ఈ ఒక్కరోజు టైం ప్లీజ్ రా. ఎందుకురా కొరియన్ సినిమాలు చూసి ఇలా తయారయ్యావు నువ్వు? ఈ రోజు వస్తుంది కానీ వెళ్ళిపో. ఇంట్లో ప్రశాంతత లేదు, బ్యాంకులో కూడా ప్రశాంతత లేదు. సార్ నమస్కారం సార్. నమస్తే నాయన. సార్ ఇది బ్యాంకే కదా సార్? బొకాడో బ్యాంక్. మా బొకాడో బ్యాంక్ కి స్వాగతం. నేను ఒక చిన్న లోన్ గురించి వచ్చాను సార్. లోన్ అంటే గుర్తుకొచ్చింది. నీకు హోమ్ లోన్ కావాలా? హోమ్ లోన్ కాదు సార్. కార్ లోన్ కావాలా? కాదు సార్. సైకిల్ లోన్ కావాలా? సైకిల్ కొనడానికి కూడా లోన్ ఇస్తారా? డ్రైవర్ కొనుక్కుంటానన్నా లోన్ ఇస్తాను. మీరు ఈ బంగారాన్ని పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇప్పిస్తే తెల్ల పేపర్ మీద సైన్ చేసి. ఓ మై గాడ్, తెల్ల పేపర్ మీద సంతకం చేయొద్దని మా టీచర్ చెప్పింది సార్. పెద్ద పెద్ద అక్షరాలు ఉంటేనే చేయమంది. అయితే న్యూస్ పేపర్ మీద చేసి. ఇది బాగుంది సార్. ఎంత తెలివి కల్లోనే ఏంటయ్యా నువ్వు? మరి లేకపోతే అందుకనే అమెరికన్స్ తొందరగా పంపించేశారు నిన్ను. కొంచెం అర్జెంట్ డబ్బులు ఏమన్నా పంపించి నువ్వు తీసుకొని వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేను తీర్చుకోలేను సార్. తీర్చుకో. నా బంగారం జాగ్రత్త సార్. మళ్ళీ నా అవసరం. ఇరిటేషన్ తెప్పికి వెళ్ళిపో. ఆ ఫేస్ ఏంది మాడిపోయింది? నువ్వు ఫ్లైట్ లో వచ్చావా నడుచుకుంటూ వచ్చావా?
మా ఆవిడ ఒకటి ఫోన్లు. హలో ఏంటి నీ 7 వారాల నగల తీసుకొస్తానే ఆగు. ఏంటి ఇలా ఫంక్షన్ ఉందా? ఇప్పటికిప్పటికి నగలంటే ఆల్రెడీ నగలు తీసుకున్నా, అద్భుతంగా ఉన్నాయి, తీసుకొని వస్తున్నా. ఏమే ఏంటండి నువ్వు అడిగిన 7 వారాల నగలు, ఈ 7 వారాల నగలు వేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనకొండ ఆంటీ లేదు, ఆమె కొత్త నగలు కొన్నిందంట, ఫంక్షన్ చేస్తుంది, నన్ను కూడా పిలిచింది. సరేపా. మా ఆయన బంగారం. బంగారం తెస్తేనే బంగారం నీకు, బంగారం తెస్తేనే బంగారం నీకు. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక ఎప్పటికి దొరకం. నేను మణికొండ ఆంటీని. ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. అదే మణికొండ ఆంటీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఒక్కడిపి రాలేదండి. మణికొండ ఆంటీ నమస్కారం ఆంటీ. వీడే మా ఆవిడ. నమస్కారం అండి. వీడు నా దున్న బామ్మర్ది. నమస్తే. మణికొండ ఆంటీ బాగున్నారా? ఇగో మా ఆవిడ 7 వారాలు నగలేసుకొని వచ్చింది ఇవాళ. నీ గురించే ఎందుకు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు? మా ఆయన లక్షణంగా 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నారు. ఈ పార్టీ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? పద్ధతిగా 10 లక్షలు అయినది. 10 లక్షలు అయినది. ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు? మా ఆయన 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నారు. ఈ డబ్బులని మీకు ఎక్కడి నుంచి వస్తాయా ఆంటీ? మొన్నేమో మా ఆయన కన్ను అమ్మి కార్ కొనినా, నెక్స్ట్ లివర్ అమ్మి ఇల్లు కడతా. ఆ తర్వాత వాడిని తీసి అందులో పాతి పెట్టు. నిన్ను చూసి వీళ్ళు కూడా అలానే తయారవుతారేమో ఎక్కడ భయం అవుతుంది నాకు. ఏమోనండి, పొద్దున యూట్యూబ్ ఆన్ చేస్తూ కూడా అంతేనండి, చాలా దారుణాలు చూసాలి వస్తుంది. సార్ బాగున్నారా? సార్ మీరు ఎక్కడ చూసినట్టున్నాను సార్ మిమ్మల్ని. బ్యాంక్ బ్రోకోడా బ్యాంక్ మేనేజర్ గారు మీరా? సార్ ఈ పార్టీలో కలవడం నాకు చాలా అదృష్టంగా ఉంది సార్. మణికొండ ఆంటీ ఫంక్షన్ కి రాకపోతే ఎలానండి? మా ఆవిడ 7 వారాలు నగలేసుకొని వచ్చింది. హాయ్ దీవెన గారు, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మీ నగలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మీ నగలు నా నగలు సేమ్. చిచ్చి, ఇంత దరిద్రమైన టేస్ట్ మా ఆయనదే అనుకున్నా. మీకు కూడా ఉందా? మా ఆయన టేస్టే లేండి, అది కూడా. అవును, ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడి నుంచి కొన్నారు? మా ఆయనకి తెలుసు. ఈ హారం ఎక్కడ కొన్నారు? మా ఆయనకి తెలుసు. ఈ వడ్డానం ఎక్కడ కొన్నారు? మా ఆయనకి తెలుసు. అన్ని మీ ఆయనకి తెస్తే మీకేం తెలుసు అండి? అయినా మా ఆయన నాకు తెలుసు. ఏ అమ్మా యోధా, ఇలాంటి రొచ్చు ఫంక్షన్ లకు వచ్చేటప్పుడు కొంచెం బంగారం గట్లా వేసుకొని రావాలి కదమ్మా. అలా బోసి మెడతా వస్తారా? ఈమె చూడు ఎంత లక్షణంగా బంగారాలు వేసుకుందో. లక్షణంగా బంగారం వేసుకుంది. నా బంగారం ఏది? వచ్చేది అంతా పండగలే కదా, ఆ బంగారాన్ని తీసుకెళ్లి మెరుగు పెట్టడానికి ఇచ్చాను. వెంటనే రాగానే మళ్ళీ నీ మెడలో వేసేస్తా. బావా ఏంట్రా? నాకు మొత్తం తెలిసిపోయింది. అమ్మో, వీడికి విషయం తెలిస్తే చంపేస్తాడే. ఇంత అన్యాయమా? ఏం లేదురా. ఇంత మోసమా? ఏం లేదురా. ఇంత దుర్మార్గమా? అంటే అర్జెంట్ గా అవసరం వచ్చింది. ఇంత చిన్న లడ్డూలా? మినిమం మరచే ఎంత ఉండాలి? ఏం మాట్లాడుతున్నావురా? ఒక పని చేయి, 5 లడ్డులు కలిపి ఒక లడ్డు చేయమను. అది నీకు ఒక లడ్డుగా మారుతుంది. ఓకేవా? నా లడ్డులోగా. అమ్మో, ఇక్కడ ఏం కోపాలు అంటున్నాయో ఏంటో. ఆ అమ్మాయి వేసుకున్న ఇయర్ రింగ్స్ చూసారా? చూశాను. ఆ అమ్మాయి వేసుకున్న హారం చూసారా? చూశాను. ఆ అమ్మాయి వేసుకున్న వడ్డానం చూసారా? చూశాను. చిచ్చి, సిగ్గు లేదు? నువ్వు కూడా అందరు అబ్బాయిలానే. ఏమండి, ఆ నగలు నా నగలు సేమ్ అండి. ఏమండి మేనేజర్ గారు, గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చాను కదా, ఆ గోల్డ్ ఉందా? నీ గోల్డ్ ఫోటో తీసే ఆ టేబుల్ మీద ఉంది. నా గోల్డ్ మరి ఉంది కదా ఆఫీస్ లా? ఉంది సార్. మరిపో. ఏంటి ఇవి నా నగలని చెప్తున్నాయంటే మీ ఆయనకి ఏంటి? అవి నా నగలు. నీ నగలని ఎవరు చెప్పిండే? నా మొగుడు నా కష్టాజీతంతో కొనిచ్చాడే. నీకే ఉన్నాడే ఏంటి మొగుడు? నాకు కూడా ఉన్నాడు. నీ మొగుడు నీ బొకడా మొగుడు. అవి నీ నగలని ఎట్లా ప్రూఫ్? నీకు చిప్పగుడు తినే అలవాటు ఉందా? ఊసలు లెక్క పెట్టే అలవాటు ఉందా? ఇన్నెందుకు చెప్తున్నావే? అవి గిల్టీ నగలండి. అంటే ఇప్పుడు నేను బ్యాంక్ లో కుదబెట్టింది. ఎంత మాట! నన్ను మోసం చేశారా? అంటే నువ్వు మీ నాన్న నాకు బంగారం పెడతానని చెప్పి గిల్టీ నగలు పెట్టి మోసం చేశాడా? వాళ్ళు గోల్డ్ ఇస్తున్నా అని చెప్పారండి. నేనే మర్చిపోయి ముందు 1 గ్రామ్ అని చెప్పడం మర్చిపోయి. నువ్వు మోసపోయావు, నేను మోసపోయా. మీ నాన్న మోసం చేశాడు. బా, నాకు ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. అసలు నాకు ఎంత అన్యాయం జరుగుతుంది తెలుసా? ఏం జరిగిందిరా నీకు? అప్పాలు ఏమంటే వేయట్లేదు.
సార్ వస్తాం సార్. ఆగు, ఏడికి వచ్చేది ఏమే? ఇదేంటి కొద్దిగా కలర్ పోయినట్టున్నాయి. అవి నేనే అండి, మొన్న పుట్టింటికి వెళ్ళాను కదా, ఉప్పు నీళ్ళు పడ్డే కలర్ పోయినాయి. పుట్టింటికి వెళ్ళి నిప్పులు పెట్టమంటే ఆడి ముందు చెప్తున్నా. అవి నావండి. నీ నగలే, గింటి నగలే, 1 గ్రామ్ గోల్డ్ బయట పెట్టకే. మీరే చెప్పేశారు. నన్నే మోసం చేయాలనుకున్నావు నువ్వు? నేను మీ దగ్గర గిల్ట్ నగలు పెట్టి నేను మోసం చేసింది తప్పే, కానీ మీరు బ్యాంకులో పెట్టే బంగారం తీసుకొచ్చి మీ ఆవిడకి ఇచ్చి మీరు నన్ను మోసం చేశారు. మోసానికి మోసం చెల్లు, ఆ భార్యకి నా భార్యకి మోసం చెల్లు, ఇదంతా చెల్లు మోసం. మోసం చేసావు కదరా బొకడా బ్యాంక్ దావే. చీచి, మీరందరూ ఇంత చీప్ క్యారెక్టర్స్ అని తెలిస్తే ఈ ఫంక్షన్ కి పిలిచేదాన్ని. నీదే మంచి క్యారెక్టర్. మొగ నిజాం పాస్పోర్ట్ లో పెట్టి నగలేసుకుని మీద తిరుగుతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఏంది? నేను ఫుడ్ మొత్తం చెప్పించిన, ఫుడ్ మొత్తం వేస్తే. నేను ఉన్నా కదా ఆంటీ, నేను తింటా. సర్లే, ఏదైతే అదైంది, రా బాబు వెళ్దాం. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. సో జడ్జెస్, ఎలా అనిపించింది ఈ స్కిట్? కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ వాళ్ళు చిన్నపిల్లలుగానే కాదు పెద్దోళ్ళకి కూడా బాగా చేశారు. నాకు కథ బాగా నచ్చింది. నైస్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్. రాకింగ్ రాకేష్ అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు అంతా సూపర్ పర్ఫార్మెన్స్, బాన్ ఆర్టిస్ట్ లాగా అందరూ పర్ఫార్మ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ మీకు మా రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ స్కిట్ ఎలా అనిపించింది? పిల్లల్ని పేరెంట్స్ కంటే రాకేష్ గారే బాగా పెంచుతారండి, ఎందుకంటే ఆయన స్కిట్స్ అన్ని చూసాం కదా. పేరెంట్స్ దగ్గర పెంచడం కంటే పిల్లలు రాకేష్ గారు పెంచితే ఇలా స్టార్స్ అవుతారు ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్.